ఏమండి ఇదిగోండి. ఏంటే ఎప్పుడు లేనిది ఏదో కొత్తగా ఇస్తున్నావు? పాలు మిగిలిపోతున్నాయండి రోజు. అవి నువ్వు నీ భర్త పడుకునేటప్పుడు పాలల్లో కలిపి ఇవ్వాలి. తెల్లవారేదాకా లేవడు. ఏంటే చెట్టంత మగోడిని పక్కన పెట్టుకొని రీల్స్ చూస్తున్నావా? మరేం చేయమంటారు? పొద్దున్నే టిఫిన్ తిన్నాం, ఒక రౌండ్ వేసుకున్నాం. మధ్యాహ్నం భోజనం చేసాం, ఇంకొక రౌండ్ వేసుకున్నాం. ఆ తర్వాత టీ తాగాం, ఇంకో రౌండ్ వేసుకుందాం. అంటే మీకు ఓపిక లేదు కదా. అమ్మో, ఇలా వచ్చావా? ఇదిగో చూడు, నువ్వు ఇలా రెచ్చగొట్టావనుకో, నేను ఆ మాత్రం తెచ్చుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఏమండి, ఎక్కడికైనా ట్రిప్ వేద్దామండి. మొన్నే కదే గోవా తీసుకెళ్ళింది. వెళ్తే మళ్ళీ వెళ్ళకూడదా? ఏమండి, ఈసారి సరదాగా కుంభమేళా వెళ్దామండి. ఏంటి, కుంభమేళా వెళ్తావా? చూస్తున్నావుగా టీవీలో తొక్కిసలాట్లు, జనం చనిపోవటం. అక్కడేమో నీళ్ళు లేవు, అక్కడేమో బురదలో కొట్టేసుకుంటున్నారు. కంపు, వాసన, మొత్తం నీళ్ళల్లోనే. పైగా ఆ పిచ్చి బాబా ఎవడో వచ్చిన వాళ్ళందరినీ కొడతా ఉన్నాడు. వద్దులే. హలో, రే హరికృష్ణని. ఎవరు? అదేరా, నేనే హరికృష్ణని. ఓ, హరే కృష్ణనా? ఏంట్రా, కుంభమేళాకి వెళ్ళి ఎప్పుడొచ్చావు? వచ్చానురా, కుంభమేళా వెళ్ళి వచ్చాను. వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చానురా. అవునా, ఎక్కడ దిగావు? అబిడ్స్లోరా, స్వాగత్ హోటల్లో ఉన్నాను. అవునా? మరేం లేదురా, నిన్ను చూడాలనిపిస్తుంది. నీకెప్పుడు వీలుంటే అప్పుడు వస్తానురా. ఆగు, మా ఆవిడని అడిగి చెప్తాను. ఇదిగో, హరే కృష్ణ అని మా చిన్ననాటి స్నేహితుడు యోగి అయిపోయాడు. ఆడు మన కుంభమేళాకి వెళ్తే బోల్డ్ అంత ఫాలోయింగు. వాడు మన ఇంటికి వస్తా అంటున్నాడు. రమ్మని చెప్పనా? రమ్మంటావా? అయ్యో, అంతటి పెద్ద మనిషి, పైగా యోగంటున్నారు. అంత ఫాలోయింగ్ ఉన్న మనిషి మన ఇంటికి వస్తే మనకే లాభం కదండి, పుణ్యం కూడా దక్కిద్ది. మీరెలాగో నన్ను ప్రయోగరాజ్ తీసుకెళ్ళట్లేదు, ఇలాగైనా నాకు తృప్తి మిగులుతుంది. పిలవండి పిలవండి. అరే హరే కృష్ణ, మా ఆవిడ ఒప్పుకుందిరా. నువ్వు వచ్చేసాయి మా ఇంటికి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. సరే, వస్తున్నారా? ఓకేరా. హరే కృష్ణ చాలా నిష్టగా ఉంటాడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సోమా. అదేంటండి అలా మాట్లాడతారు? ఆయనకన్నా నిష్టగా నేనుంటాను, అందులో తప్పేముంది? మీరలాంటి అపోహలేం పెట్టుకోకండి. బంబం బోలే బంబం బోలే హరి ఓం తస్. ఏరా అంతరంగాలు, బాగున్నావా? బాగున్నాను రా. రా, వచ్చి కూర్చో. శుభం. ఎప్పుడో చూశానురా మీ ఇల్లు, చాలా మార్పులు చేశావురా. హరే కృష్ణ, నా భార్య జ్యోతిలక్ష్మి. నమస్తే. నమస్తే అండి. రే హరే కృష్ణ, ఏంట్రా స్టిల్ ఇమేజ్ లో ఉండిపోయావు? ఏమిటోరా, ఆమె చూడగానే ఒక్కసారి షాక్ తగిలింది. ఏమీ అనుకోకురోయ్, ఏదో దివ్యమైన కళ పట్టేసింది సుమా. నాది కూడా సేమ్ ఫీలింగ్ అండి. సరే సరే, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అవునరా, ఇంకా మేళ జరుగుతూనే ఉంది కదా, మధ్యలోనే వచ్చేసావు. ఏం చెప్పనురా,
నాకా ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. అసలు నిద్రపోనివ్వట్లేదురా. ఆ తాకిడి తట్టుకోలేక హైదరాబాద్ విశ్రాంతి తీసుకోవడానికి వచ్చానురా. అయ్యయ్యో. అవును, మీకు అక్కడ వస్తువులన్నీ బాగా కుదిరాయా? ఓ గవర్నమెంట్ ఏదో చూసుకుందిలే, కానీ భక్తులే నన్ను సాకారయ్యా. ఏంటి నీ భార్య పేరేంటో అన్నావు? అదే జ్యోతిలక్ష్మి. జ్యోతి లక్ష్మి. 13లోంచి 3 తీసేస్తే 10. 10వ స్థానం నుండి 2 కలిపితే అర్థమైందిరా. ఏం అర్థమైందిరా? ఏం లేదురా, మీ ఆవిడ జాతకం అద్భుతమైన జాతకం, కానీ ఒక్క చోట మీ లెక్క ఆగిపోతుంది. ఏంట్రా అది? ఎక్కడ ఆగుతుంది? మీ నోటి దాకా వస్తుంది ఫలం, కానీ తినే టయానికి నేలపాలైపోతుంది. అవునరా, నాకు నైట్ కళ్ళలో కూడా వస్తున్నాయి. నేనేదో సాధించినట్టు, చివరికి అక్కడికి వెళ్తే ఏముంటావు లేదు. నేను చెప్పాను కదరా, ఆమె పేరు జాతకంలోనే ఆ లోపం ఉంది. స్వామి, ఆ లోపం మీద కొంచెం సరిచేయండి స్వామి. ఏదో పుణ్యం కొద్దీ మీరు మా ఇంటికి వచ్చారు, ఎలాగో మీకు లోపం తెలిసిపోయింది, అదేదో సరిచేయండి స్వామి. చేస్తా. వీడు నా స్నేహితుడు, తప్పకుండా చేస్తాను. వీడికి కాకపోతే ఇంకెవడికి చేస్తాను? వెళ్ళి టీ తీసుకురాపో. వద్దు, మంచినీళ్ళు చాలు. అలాగే. పుచ్చుకోండి స్వామి. శుభం. ఆహా, నీళ్లు మధురంగా ఉన్నాయి. ప్రేమతో ఇస్తే అలాగే ఉంటుంది స్వామి. నిజమే కదా? అర్థం చేసుకున్నారు. చూడు జ్యోతిలక్ష్మి, నువ్వు నా స్నేహితుడి భార్య కాబట్టి నేను నీ నుంచి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. నిర్భయంగా మాట్లాడాలి సుమా. చెప్తాను కానీ స్వామి, అదే అర్థమైంది. ఒరేయ్, అమ్మాయి మనసు విప్పి మాట్లాడాలనుకుంటుంది. నువ్వు ఒక్కసారి బయటికి వెళ్ళి వెయిట్ చెయ్యి. ఆమె అంతరంగంలో ఏముందో నేను కనుక్కుంటాను. అలాగేరా, నేను వెళ్ళి బయట కూర్చుంటా. జ్యోతిలక్ష్మి, కొంచెం దగ్గరగా కూర్చో. ఏది నీ కళ్ళు చూపించు. అమ్మ బాబాయ్. స్వామి, కళ్ళు పైనున్న స్వామి. చూస్తున్నానమ్మా. ఏది వెనక్కి తిరగండి. ఒకసారి వీపు చూపించండి. ఒక్కసారి నిలబడు. ఎంత హైట్ ఉంటావేంటి? 5 అయ్యండి. ఒకసారి బ్యాక్ తిరుగు. 8 38. ఏంటి స్వామి? వయసు కాదులే, కొలత. నీ కొలత కూడా హైట్కి తగ్గట్టు కరెక్ట్గా ఉంది. కూర్చో కూర్చో. ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. మీ దాంపత్య జీవితం ఎలా ఉంది? అంటే యు మీన్ మీరు మా బెడ్రూమ్ విషయాలు అడుగుతున్నారు కదా? ఎస్, మెయిన్ అదే కదమ్మా.
పెళ్ళైన దంపతులకు ముఖ్యంగా బెడ్రూమే కదా అమ్మా స్వర్గం. అదే ఎలా జరుగుతుందని అడుగుతున్నాను. ఏం చెప్పమంటారు స్వామి, అంత ఇదిగా ఏం సాగట్లేదు. ఆయనకెప్పుడు బిజినెస్ వ్యాపారం ఇదే. ఆ లెక్కలు అవి చూసుకుంటాడే తప్ప నా గురించి అసలు పట్టించుకోడు. అవునా? మరీ అంత పట్టించుకోడా? సిగ్గు విడిచి చెప్తున్నాను స్వామి. ఆయన పక్కనే ఉన్నా కూడా క్యాల్కులేటర్లో లెక్కలేస్తూ ఉంటాడు. నా మొహమే చోటు. అర్థమైంది. అసంతృప్తితో జీవితాన్ని సాగిస్తున్నావు అన్నమాట. అవును స్వామి, మీరు బాగా అర్థం చేసుకున్నారు. జ్యోతిలక్ష్మి, నీ ముఖంలో బాగా తీరని కోరికలు కనిపిస్తున్నాయి. అవును స్వామి, మా అమ్మ కూడా అదే అంటుంది. ఎప్పుడు ఏంటి మొహం మార్చుకుని ఉంటున్నావు అని. పైగా అసలు మొహంలో చిరునవ్వు లేదు అని కూడా. అవును, ఈ జీవితంలో తృప్తి లేనప్పుడు, ఈ దేహానికి సుఖం లేనప్పుడు ముఖంలో ఆనందం ఎలా కనిపిస్తుందిలే. అదే స్వామి నా సమస్య. ఏం పర్వాలేదు, నీలో ఉన్న తుప్పంతా వదలగొట్టి నీ ముఖంలో ఆనందం తెప్పించే విద్య నా దగ్గర ఉంది. కాకపోతే నువ్వు కోఆపరేట్ చేయాలి. ఎలా చేయాలి స్వామి? ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. అదే మామూలు వాళ్ళైతే నేను డైరెక్ట్గా మూవ్ అయిపోతాను. కానీ నువ్వు నా స్నేహితుడి భార్యవి, అక్కడే సెన్స్ అడ్డొస్తుంది. ఏంటా సెన్స్ స్వామి? ఇప్పుడు నేను నీ మీద విద్యలన్నీ ప్రయోగించలేను. ఎందుకు స్వామి? నువ్వు నా స్నేహితుడి భార్య కాబట్టి. ఉదాహరణకి ఇలా నీ మీద చెయ్యాలనిపిస్తుంది, కానీ స్నేహితుడి భార్యవి. కానీ వేయకూడదు కదా. కానీ పూజలో అన్నీ వెయ్యాలనిపిస్తుంది. మీరు మాత్రం ఏమాత్రం మొహమాట పడకండి స్వామి. అలా అయితే నువ్వు సక్సెస్, నీ గోల్ కూడా సక్సెస్. కానీ నేను చెప్పినట్టు చేయాలి. చెప్పండి స్వామి. నేను పూజ పేరుతో మీ ఇంట్లోనే 4 రోజులు ఉండిపోతాను. అది నీ నోటితోనే మీ ఆయనకి చెప్పాలి. అవునా స్వామి? అది మీ ఆయనకి నువ్వేం చెప్పాలంటే, ఈ స్వామి 4 రోజులు మన ఇంట్లోనే ఉండిపోతాడని చెప్పాలి. ఆయనకు మనం ఏకాంత సేవ చేసుకోవాలి. అలా చేస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పాలి. మన సమస్యలు తీరిపోతాయి, మనం అంత సుఖ సంతోషాలతో ఉంటామని నువ్వు చెప్పాలి. చెప్తావు కదూ? చెప్తా స్వామి. ఇంకో విషయం, ఈ 4 రోజులు నేను మీ ఇంట్లో ఉంటాను కదా. నేను ఇక్కడ ఈ సోఫాలో పడుకుంటాను, నువ్వు నీ భర్త పక్కన పడుకుంటావు. నేను నీకు కొన్ని మాత్రలు ఇస్తాను. అవి నువ్వు నీ భర్త పడుకునేటప్పుడు పాలల్లో కలిపి ఇవ్వాలి. తెల్లవారేదాకా లేవడు. అక్కడ వాడు పడుకుంటాడు, నువ్వు వచ్చి నా పక్కన పడుకుంటావు. ఇది ప్లాను. నీకు ఓకేనా? ఓకే ఓకే స్వామి, మా ఇంట్లో మంచి జరగాలంతే. ఇప్పుడు పిలువు నీ భర్తని. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఏమండి, వచ్చి కూర్చోండి. ఏంట్రా హరే కృష్ణ, మా ఆవిడ మనసులో విషయాలు ఏం చెప్పింది ఏంటి? ఆవిడ నోటితోనే విను. చెప్పవే జ్యోతిలక్ష్మి. ఏం లేదండి, ఆ స్వామిని మన ఇంట్లోనే 4 రోజులు పెట్టుకొని అతిథిలాగా చూసుకోవాలి. పైగా తిథి నక్షత్రాలన్నీ బాగున్నాయట. అలా చేస్తే మన ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతాయట. దాందేముంది,
వీడు ఎలాగో నాకు ఫ్రెండే, ఎలాగో ఫ్రెండ్ని గౌరవించినట్టు ఉంటుంది. నీ తరపున చూసుకుంటే స్వామిని పూజించినట్టు ఉంటుంది. అలాగే కానీ సమ్మతమేనారా? సమ్మతమేరా. ఏదైనా లోక కళ్యాణం కోరుకునే మీలాంటి వాళ్ళు మా ఇంట్లో 4 రోజులు ఉండటం నాకు సమ్మతమేరా. స్వామి, మీకు ఏం కావాలన్నా నేనన్నీ ఉండి పెడతాను. మరి మీరు నైట్ నిద్రపోవడానికి ఈ సోఫా ఓకేనా? ఓకే. సోఫా ఏంటి, మీరు చిన్న సాపిచ్చినా సరిపోతుంది. థ్యాంక్స్ స్వామి. ఇకపోతే మేమిద్దరం భార్యాభర్తలం కాబట్టి మేమిద్దరం కలిసి బెడ్రూమ్లో పడుకుంటాం. మీకు ఎలాంటి సమస్య లేదు కదా స్వామి? అయ్యో, మీరిద్దరు భార్యాభర్తలు, మీరిద్దరు బెడ్రూమ్లో పడుకుంటే నాకేమి ఇబ్బంది? మంచిది, అలాగే చేయండి. ఆ స్వామీజీ ఇచ్చిన మాత్రల్ని నేను పాలల్లో కలిపేశాను. ఇక నా మొగుడు రాత్రంతా గురకబెట్టి ఫుల్గా నిద్రపోతాడు. ఇక నేనేమో స్వామి పక్కన పడుకొని కప్లింగ్ మీద తడతాడు. ఏమండి, ఇదిగోండి. ఏంటే ఎప్పుడు లేనిది ఏదో కొత్తగా ఇస్తున్నావు? పాలు మిగిలిపోతున్నాయండి రోజు. లేసి తాగండి. చిలిపి, ఇలా ఇవ్వు. తాగండి. చాలా టేస్ట్. రా. తెల్లారేదాకా లేవడు. 6 గంటల దాకా గాఢ నిద్ర. ఆ మాత్ర ఇచ్చేయంగా. ఆ మాత్ర పాలల్లో ముగుడికి ఇచ్చేసి ఉంటది. జ్యోతిలక్ష్మి మన దగ్గరికి వచ్చేస్తుంది. కమాన్ జ్యోతిలక్ష్మి. అమ్మ బాబాయ్, వచ్చేసా. ఆ మాత్ర పాలల్లో కలిపేసావా? వేసా ఆల్రెడీ. సూపర్. ఏమండి, మధ్యలో మా ఆయన లేవడు కదా? మనకేం ప్రాబ్లం లేదు కదా? అసలు ఆయన డౌట్ మనిషి. నో ప్రాబ్లం. ఆ మాత్ర ఏనికేసినా 8 గంటలు నిద్రపోయిద్ది. అయితే పర్లేదు. నాకెప్పుడైనా శృంగారంలో అసలు భయం అనేదే ఉండకూడదు. అదే నా కోరిక. నా కోరిక కూడా అదే బాలా. కమాన్. కమాన్ డార్లింగ్. స్వామి, ఆ బ్యాగ్ ఎందుకండి మధ్యలో తీసేయండి. నీకిష్టమైతే ఒంటి మీద నూలు పోక్కు కూడా ఉండదు. అప్పుడే వద్దు స్వామి, నాకు భయంగా ఉంది. అందులోనూ నాకు ఈ లైట్ అంటే చాలా భయం. సరే, నీకు ఎలా కావాలో అలాగే చేస్తాను. ఏది నీ ఫేస్ ఒకసారి చూపించు. ఆహా, చంద్రబింబం, కాకపోతే కొంచెం మందం. ఊరుకోండి స్వామి. ఆహా, అబ్బబ్బబ్బా, ఇవి చేతుల తామర తోడులు. నీ పెదవులు ఎర్రటి దొండ పండ్లు. నీ ముక్కు సంపంగె. నీ పెదవులు దొండ పండ్లు. నీ మెడ శంఖం.
ఇంకా కిందికి రాకండి స్వామి, ఎబ్బెట్టుగా ఉంటుంది. రానులే రాను. ఆ అందాల గురించి నీకు తెలుసు కదా? తెలుసు స్వామి, పైకి చెప్పక్కర్లేదు. నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది స్వామి. అయితే చెప్పు. అప్పుడెప్పుడు అరవింద స్వామిని చూసాం, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా. అరవింద్ స్వామి అంటే ఇంకో స్వామీజీ కూడా ఇక్కడికి వచ్చాడా? స్వామి కాదు, మీరు రోజా సినిమా చూడలేదా? అందులో హీరో. ఓ, సినిమా హీరోనా? నేనింకా ఎవరో సాధు అనుకున్నా. లేదు స్వామి, సాధువుల్లో మీకే ఫస్ట్ ఛాన్స్. ఇంకా నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? వెతకబోయే తీగ కాలికి తగిలిందేమో అనిపిస్తుంది. నేను కొన్న లాటరీకి ₹1,00,00,000 వచ్చినట్టుగా ఉంది. అంత ఆనందంగా ఉంది స్వామి. మరింకేం, నా ఎదలో వాలిపో. నా హృదయంలో ఒక సంగీతం ఉంది, దానిని విను, నీకు మనశ్శాంతిగా ఉంటది. ఏంటో స్వామి, మీ సంగీతం వింటూ ఉంటే నా సముద్రం పొంగుతుంది. పొంగాలనే కదా ఈ తపన. ఈ సృష్టిలో ఆడ మొగ, ముఖ్యంగా వయసులో ఉన్నప్పుడు ఈ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. అప్పుడే జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది. బాలా, నా సన్నిధిలో నీకు చాలా సుఖంగా ఉన్నట్టుంది. అవును స్వామి, మిమ్మల్ని ఏదో చేయాలని అనిపిస్తుంది. మిమ్మల్ని పట్టుకొని పిప్పి పిండి చేసి తాగేయాలని అనిపిస్తుంది. జుర్రుకో, నీదే ఆలస్యం. స్వామి, ఆడదానికి 3 రాత్రులు మర్చిపోలేని వంట. నా మొగుడి దగ్గర ఎలాగో అది లేదు. ఆ రుచి ఏంటో నాకు ఇప్పుడు మీరు చూపించారు. థ్యాంక్స్ స్వామి. దాందేముంది, మిగతా 2 రాత్రులు కూడా పూర్తి చేస్తాను. వద్దు స్వామి. ఏదన్నా ప్రాబ్లమా? స్వామి, నేనొకటి అడుగుతాను, మీరు కాదనకూడదు. అడుగు, తప్పేముంది, నేను కాదనగా. మీతో లేచిపోవాలని అనుకుంటున్నాను. వాట్? ఏం మాట్లాడుతున్నావు? లేదు స్వామి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నీలాంటి మగాడి కోసమే ఇంతకాలం వెయిట్ చేస్తున్నాను. స్వామి, మీరు నాకు దొరికారు. ఈ ఆనందాన్ని కాదనకండి. మీతో నన్ను తీసుకెళ్ళిపోండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు జ్యోతిలక్ష్మి? అక్కడ నిన్ను కట్టుకున్న భర్త, నువ్వు ఒక ఇల్లాలివి. నువ్వు ఇలా లేచిపోతే నీ భర్త పరిస్థితి ఏంటి? స్వామి, నా భర్త పరిస్థితి అలా ఉంచండి. వాడెప్పుడైనా నా సుఖం గురించి ఆలోచించాడా? ఎప్పుడైనా ఇలాంటి సుఖం ఇచ్చాడా? వాడు నా మొగుడు అసలు కానే కాదు. ఏదో మేము కలిసి ఉంటున్నాం అంతే. అతని గురించి ఆలోచించకండి. నేను మీతో వచ్చేస్తాను. తీసుకెళ్ళిపోండి చాలు. అసంభవం. స్వామి, మీరు కాదంటే? నేను కాదంటే నేను విషం తాగి చచ్చిపోతాను. నో, అంత పని చేయకు. ప్రాణం చాలా విలువైనది. దేవుడిచ్చిన జీవితాన్ని
చివరి వరకు అనుభవించాలి. మరొక్కసారి చెప్తున్నాను, అతను నీ భర్త, నీకు పెళ్ళయింది, నీకొక సంసారం ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచించుకో. లేదు స్వామి, 1000 సార్లు ఆలోచించినా నేను మీతో వెళ్ళిపోవడమే కరెక్ట్ అని అనిపిస్తుంది. ష్యూర్? షూర్. ఒట్టు? ఒట్టు మీ మీద. నిజంగా వచ్చేస్తావా? నిజంగా వచ్చేస్తా. ఈ రాత్రికి వెళ్ళిపోదాం. ఈ రాత్రికా? ఏ స్వామి, ఏదైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు. సడన్ గా నువ్వు లేచిపోతే మీ ఆయన పరిస్థితి ఏంటని. అసలు మీరు వాడి గురించి ఆలోచించదు స్వామి. వాడు ఏదో రకంగా బతికేస్తాడు. మీరు నన్ను తీసుకెళ్ళిపోండి. చూడు జ్యోతిలక్ష్మి, మరి నీ దగ్గర డబ్బు నగలు మరేమైనా ఉన్నాయా? ఉన్నాయి స్వామి, నా పేరు మీదే ఉన్నాయి. నా లాకర్లో 5 కేజీల బంగారం, ఇంకా 30 లక్షల క్యాష్ కూడా ఉంది. అన్నీ నా పేరు మీదే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కొంత బంగారం, కొంత క్యాష్ ఉంది. అన్నీ రెడీ చేసుకొని వచ్చేస్తాను. మనం వెళ్ళిపోదాం. ఏమంటావ్? ఓకే. ఆర్థికంగా ఇబ్బంది లేనప్పుడు నీలాంటిదాన్ని తీసుకెళ్ళటం నాకు ఇష్టమే కదా. కమాన్ కమాన్, నువ్వు రెడీ అయ్యి వచ్చాయి, వెళ్ళిపోదాం. వెళ్ళి త్వరగా. భలే ఛాన్సులే, సూపర్ ఛాన్సులే, భలే భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే. ఒక్క దెబ్బకి 2 పిట్టలు, అక్క దెబ్బకి 2 పిట్టలు, డబ్బు అమ్మాయి 2 పిట్టలు. భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే 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 ఛాన్సులే. అన్నీ సర్దుకున్నావా? సర్దుకున్నాను స్వామి. ఇటివు. బంగారం. క్యాషు. నిలువెత్తు గోల్డెన్ స్టాట్యూ. ఇక నా అదృష్టం పండిపోయింది. పద. స్వామి, తెల్లవారే వేలైంది. అతను లేచాడంటే ప్రాబ్లం అవుద్ది. జ్యోతిలక్ష్మి, అతను సడన్ గా ఇబ్బంది పడకుండా ఒక లెటర్ ఏదైనా రాసి వెళ్ళటం బెటర్ ఏమో. అక్కర్లేదండి. లేదు 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 లేదు, ఎంతైనా మొగుడు కదా, ఆయనకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే, ఫోన్లో మెసేజ్ పెడదాం. ఓకే, కమాన్ కమాన్. పంట పండింది. ఫుల్ హెడ్ఏక్. ఏరిల్లు. ఎప్పుడు లేంటి ఒళ్ళంతా నొప్పిలేంటి? ఏమైంది? జ్యోతిలక్ష్మి, హరే కృష్ణ. జ్యోతిలక్ష్మి, హరే కృష్ణ. జ్యోతిలక్ష్మి, జ్యోతిలక్ష్మి, జ్యోతిలక్ష్మి. ఓరి దేవుడు, ఏంటిది? నా పెళ్ళం కనిపించట్లేదు, నా స్నేహితుడు కనిపించట్లేదు. కొంపదీసి ఫోన్ చేస్తా. స్విచ్ ఆపా. వాడికి చేద్దాం.
వీడి ఫోన్ కూడా స్విచ్ ఆఫా? అంటే నా అనుమానమే కరెక్ట్ అయిందా? ఈ మెసేజ్ ఏంటి? ప్రియమైన శ్రీవారికి ఐఎమ్ రియలీ సారీ. అమ్మ, మీరు ఈ మెసేజ్ చూసి షాక్ అవుతారని నాకు తెలుసు, కానీ ఇది జీవిత పోరాటం. మిమ్మల్ని పెళ్లి చేసుకొని పని చేసావే. నేను ఏనాడు సుఖంగా లేను. ఏదో భార్య హోదాని గౌరవించి ఇన్నాళ్ళు ఉన్నానే తప్ప ఏనాడు మీతో తృప్తి పడలేదు. జీవోత్సవంలో బతుకుతున్నాను. అలాంటి టైంలో మీ ఫ్రెండ్ హరికృష్ణ వచ్చి నాలో ఉన్న ఆడతనాన్ని తట్టి లేపాడు. మీకు తెలుసు, మీరనుకున్నట్టు మేమిద్దరం కమిట్ అయ్యాం. అతని సాన్నిహిత్యంలో ఎంతో సానుభూతి, ఎంతో సుఖం నాకు దొరికింది. నేను ఇంతకాలం కోరుకుంది కూడా అదే. నాకు ఇంతకాలానికి సరైన మగాడు దొరికాడు. మీరు తాళి కట్టారు. నేను చేసింది తప్పే, కానీ తప్పటం లేదు. దయచేసి మీరు నా బాధను అర్థం చేసుకోండి. నేను ఆయనతో వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పటికీ తిరిగి రాను. మీకు ఇంకా వయసుంది. ఇవే విడాకులు అనుకొని మీరు ఇంకొక పెళ్లి చేసుకోండి. ఇట్లు మీ జ్యోతిలక్ష్మి. ఒరే హరికృష్ణ, స్నేహితులా వచ్చి నా భార్యనే లేపుకెళ్ళిపోతావా? అందుకే అంటారా సాముల్ని నమ్మొద్దని. అసలు ఎవరిని నమ్మకూడదురా. మీరు సాములు కాదురా, దొంగ సాములు. ఇప్పుడు నా భార్య లేచిపోయిందని ఎవరితో చెప్పుకోగలను? హలో, అమ్మ చెప్పు. యారా జ్యోతిలక్ష్మి ఎలా ఉంది? అమ్మ బానే ఉంది. ఓసారి ఫోన్ ఇవ్వు. అమ్మ తను మార్కెట్కి వెళ్ళింది, రాగానే చేపిస్తాను. సరేరా. హలో సూర్బాబు, అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇస్తావా? అది లేదంటే వాష్రూమ్లో స్నానం చేస్తుంది. సరే, మరలా ఫోన్ చేస్తాను. ఈ బాధ ఎవరితో చెప్పుకోను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం. పోనీ ఎవరైనా నన్ను డైరెక్ట్గా అడిగితే దుబాయ్ వెళ్ళిపోయిందని చెప్తాను. ఇంతకు మించి నేనేం చేయలేను.